హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ వరల్డ్. ఏంటి పాప ఏమి ఫ్లిప్కార్ట్ నుంచి కొన్ని ఆర్డర్ చేసామన్నమాట. ఇది ఫ్లిప్కార్ట్ హాల్ అనుకోండి. ఏంటంటే షూస్ ఆర్డర్ చేసామన్నమాట. ఒక టూ వెరైటీస్ ఆఫ్ షూస్ ఆర్డర్ చేసాము. ఇది ఏంటంటే చూడండి, బ్లాక్ షూస్ అన్నమాట, లెదర్ షూస్ చాలా బాగున్నాయి. ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసాము. చూడండి ఎంత బాగున్నాయో షూస్. వేసుకుంటే కూడా చాలా కంఫర్టబుల్ ఉన్నాయన్నమాట. ఇది ఇంకోటి అనమాట. ఇవి ఇందులో ఏమున్నాయో చూడండి. ఫ్లిప్కార్ట్లో ఆఫర్ ఉన్నప్పుడు తీసుకోలేదు, ఆఫర్ అయిపోయాక తీసుకున్నాము. అదే మా స్పెషాలిటీ అనమాట. ఇంకా తీసుకున్నాక ఏంటంటే ఇవి ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు కానీ జిమ్ చేయడానికి కానీ షూస్ బాగుంటాయి అని చెప్పి ఈ షూస్ కూడా ఆర్డర్ చేసుకున్నాం అనమాట. చూడండి ఎంత బాగున్నాయి. ఇవి నాకే అనమాట షూస్. ఇంతకుముందు తీసుకునేమో మా వారివి అనమాట షూస్. చాలా కంఫర్టబుల్ ఉన్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే సైజ్ ఎలా వస్తాయి అని భయం ఉంటుంది. కాకపోతే కొంచెం పెద్దగా అయినాయి, పర్లేదు. చిన్నగా అయితే ఏంటంటే సెకండ్ టైం అన్నమాట ఇది నేను రిటర్న్ ఇవ్వడము. సైజ్ మాత్రం తప్పు వచ్చింది, కానీ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది. చాలా సాఫ్ట్గా ఉంది. మనం నడుస్తుంటే కూడా ఎలాంటి సౌండ్ కూడా రావట్లేదు. నేను వేసుకోలేదు, ఎందుకంటే కాళ్ళకి పారాని ఉంది. మా ఇంటి పక్కన వాళ్ళు ఏంటంటే తాంబూలం ఇచ్చారు. వాళ్ళు ఏంటంటే తాంబూలం ఇస్తే కంపల్సరీ పారాని పెడతారంట. అందుకే నేను వేసుకోకుండా బాబుకి వేసుకోమని చెప్పాను అనమాట. చాలా కంఫర్టబుల్ ఉన్నాయి. నేను కూడా తర్వాత వేసుకొని చూశాను. ఇదేంటో చూడండి. ఇదేంటంటే హెయిర్ స్క్రబ్బర్స్ అనమాట. ఇది పాప ఆర్డర్ చేసుకుంది, హెయిర్ స్క్రబ్బర్స్. ఇంకా 3 ఆర్డర్ చేసామన్నమాట. 3 బాత్రూమ్స్లోకి 3 ఉంటాయని చెప్పి 3 ఆర్డర్ చేసాము. ఏంటంటే సిలికాన్ అనమాట. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. సిలికాన్ మనం షవర్ చేసుకున్నప్పుడు హెయిర్ మసాజ్ చేసుకోవచ్చు, హెడ్ మసాజ్ చేసుకోవచ్చు. హెడ్ మసాజ్ చేస్తే ఏంటంటే కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ బాగుతుంది కదా, అందుకే ఇది తీసుకున్నారు పాప. చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా చూడండి. ఇది ఏంటంటే చూడండి, ఇది చాలా యూస్ఫుల్ అనమాట. ఇదేంటంటే మీరు మొత్తం ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇదేంటంటే మనము సిల్వర్ది ఏమన్నా వెండి సామాన్ ఏమన్నా కడగాలనుకుంటే కడగడం చాలా కష్టమవుతుంది నాకు. అందుకే ఇది ఆర్డర్ చేసిన. జస్ట్ చాలా ఈజీ అండి. జస్ట్ ఒక ప్లాస్టిక్ బౌల్లో ఈ లిక్విడ్ ఉందన్నమాట. ఈ లిక్విడ్ తీసేసుకొని ప్లాస్టిక్ బౌల్లో వేసేసి ఏమన్నా వెండివి ఏమన్నా ఉంటాయి కదా, మనము ఒక ప్లాస్టిక్ బౌల్లో వేసేసుకొని జస్ట్ మనం అందులో వేసేసుకుంటే ఈ వెండివి సామాన్ ఏవైనా, మన కాళ్ళ పట్టీలు కానీ, దేవుడింట్లో ముట్టించడానికి దీపంతాలు కానీ ఏవైనా జస్ట్ ఒక 5 minutes అందులో వేసేస్తే మంచిగా క్లీన్ అయిపోతుంది. ఇది నేను అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా చూశాను, కానీ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. చాలా బాగుంది ఇది. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇంతకుముందు ఏంటంటే పితాంబరి, కోల్గేట్ పౌడర్ అలాంటివి పెట్టి క్లీన్ చేసేదాన్ని. ఇప్పుడు ఇది చాలా ఈజీగా ఉంది. ఈ మధ్యన ఏంటంటే కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే జస్ట్ లిక్విడ్ తీసేసుకొని వేసేసుకుంటున్నా. స్టీల్లో కానీ వేరే మెటీరియల్ ఏదైనా కానీ అందులో వేసి మాత్రం క్లీన్ చేయకండి. ఇది ఐకియా బౌల్ అనమాట, ప్లాస్టిక్ది. అందులో వేసి క్లీన్ చేశాను. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో రెండింటికి. చూడండి ఎంత డిఫరెన్సో. ఇది ఏంటో కొత్త దానిలాగా అయిపోయిందండి. నాకు చాలా నచ్చింది. ఈ దీపంతాలు మాత్రం కొంచెం జిడ్డుగా ఉన్నాయి కదా, ఒకసారి నేను సోప్తో క్లీన్ చేసేసిన తర్వాత అప్పటికి నల్లగానే ఉంది. క్లీన్ చేసిన తర్వాత అదే లిక్విడ్లో కాసేపు వేసి వదిలేసాను. మీకు డిఫరెన్స్ చూస్తే అర్థమైపోతుంది. చూడండి ఎంత తెల్లగా మారిపోయిందో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.